యాకోబే గనక దేవుడు కనపడిన స్థలంలోకి వచ్చి ఉంటే, యాకోబే గనక దేవుని మందిరము అని పిలువబడుతున్న బేతేలు అని ఆ స్థలంలోకి వచ్చి ఉంటే కూతురుని వాళ్ళు మానభంగం చేసేవాళ్ళు కాదు. కూతురి జీవితం కన్నీళ్ల మధ్యలో ఉండేది కాదు. యాకోబు బేతేలుకు వెళ్ళి ఉంటే షెకెముకు వచ్చేవాడు కాదు, సుక్కోతుకు వెళ్ళేవాడు కాదు. యాకోబు కూతుర్ని తీసుకెళ్లి మానభంగం చేసేవాళ్ళు కాదు. యాకోబు ఆ ప్రాంతానికి వెళ్ళడం ద్వారా కూతురి జీవితంలో మచ్చ ఏర్పడింది. యాకోబు కుమారులు హంతకులయ్యారు. యాకోబు చేసిన పొరపాటు కుమారులను హంతకులుగా చేసింది. యాకోబు చేసిన పొరపాటు కూతురి జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఈరోజు తల్లిదండ్రులుగా మనం చేసే పొరపాట్లు పిల్లలకు శాపాన్ని తీసుకొస్తున్నాయా, దీవెనను తీసుకొస్తున్నాయా? తల్లిదండ్రులుగా మనం ప్రవర్తించే ఆ ప్రవర్తన మన పిల్లల జీవితంలో మచ్చలను తీసుకొస్తున్నాయా, లేకపోతే ఆశీర్వాదాన్ని తీసుకొస్తున్నాయా? తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా గమనించాలి. తల్లిదండ్రులు చేసే పొరపాటు పిల్లల జీవితాన్ని శాపాలుగా మారుస్తున్నాయి. తల్లిదండ్రులు చేసే పొరపాటు పిల్లల జీవితాన్ని కన్నీళ్ల మధ్యలో నెట్టివేస్తున్నాయి. తల్లిదండ్రులు చేసే పొరపాటు పిల్లల జీవితాన్ని హంతకులుగా మారుస్తున్నాయి, త్రాగుడుబోతులుగా మారుస్తున్నాయి, వ్యభిచారులుగా మారుస్తున్నాయి, తిరుగుబోతులుగా మారుస్తున్నాయి, చివరికి జైలు పాలు చేసి వారు చనిపోయేటట్లుగా చేస్తున్నాయి. తల్లిదండ్రులు చేసే ఆ చిన్న తప్పిదము పిల్లల జీవితంలో ఈరోజు రోడ్డున పడిపోతున్నాయి. నా ప్రేమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లల వ్యక్తిగత జీవితాల్లో మన ప్రభావం ఏ విధంగా ఉన్నది అన్న సంగతిని ఈ రాత్రి మనం గమనించాలి.